ఎత్తబడాలంటే మారాలి, మీ జీవిత విధానం మారాలి. ఎప్పుడు చూసినా జీవనోపాధి కోసం ఆలోచించకండి, ఎప్పుడు చూసినా డబ్బు కోసం ఆలోచించకండి. డబ్బు 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 మనసులో ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, అది పక్క పెట్టండి. ఆధ్యాత్మిక జీవితానికి పెద్దపీట వేయండి. ప్రభువా, నా జీవితం ఏంది, నాతో నీకున్న సంబంధము, నీతో నాకున్న సంబంధం అది ఏమిటి ప్రభువా? నేను ఇలా ఉండాలి ప్రభువా, నీ వాక్యం నాకు బయలుపరచబడాలి ప్రభువా, నీ వాక్యం నాకు బయలుపరచబడాలి, నీ వాక్యం నాకు విశ్వాసం ఇవ్వాలి, బయలుపాటు ఇవ్వాలి, అది కావాలి ప్రభువా. ఇలాంటివి ఉండాలి మన లోపట. ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఆధ్యాత్మిక చింత, చాలామందిలో ఆధ్యాత్మిక చింత లేదు, భౌతిక చింతలు తప్ప, భౌతిక చింతలు తప్ప. అందుకే వేయబడిన విత్తనము, విత్తువాని కథలో ఏమంటాడు, కొన్ని ముళ్ళ తొప్పులు పడ్డాయట. ఆ ముళ్ళ తొప్పులు పడినప్పుడు ఏమైంది, ఆ ముళ్ళ పొదలు ఆ విత్తనాన్ని అణిచివేసినాయి. విత్తనం ఏంటిది? దేవుడు వాక్యం. ముళ్ళ పొదలు ఏంటి? ఐహిక విచారాలు. ఐహిక విచారాలు ఎప్పుడు చూస్తున్నా డబ్బు 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 డబ్బు. ఐహిక విచారాలు డబ్బుతో మనసు నిండిపోయినప్పుడు ఈ వాక్యం మీ హృదయంలో పడిన ఐహిక విచారాలు ఏం చేస్తాయి? అణిచివేస్తాయి, ఈ వాక్యాన్ని ఫలించనివ్వకుండా చేస్తాయి. అట్లా బయటికి వెళ్తారో లేదో ఈ వాక్యం అంతా పోయింది. ఎందుకు? ఇక్కడ కూర్చున్నప్పుడు ఐహిక విచారాలు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇదే. ఇక్కడ చిట్టి కట్టాలి, అక్కడ చిట్టి కట్టాలి, ఇక్కడ స్థలం కొనాలి, అక్కడ స్థలం కొనాలి, నా కూతురికి స్థలం, నా కొడుకుకి స్థలం, నాకు ఇది అది, నేను ఇల్లు కొనాలి, ఇది. కనీసం ఆధ్యాత్మికమైన చింతన లేదు. నేను వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ప్రభువా, వారానికి ఒక్కరోజన్నా ఉపవాసం ఉండే కృప నాకు ఇవ్వయ్యా, ఉపవాసం ఉండే కృప. నీతో నేను రోజు ఒక 2 గంటలన్నా ప్రార్థనలో గడపాలయ్యా, ఆ అవకాశం ఇయ్యయ్యా, నాకు అట్లా మార్చయ్యా నా జీవితాన్ని. నన్ను 2 గంటలను నీతో ప్రార్థన చేసే జీవితం నాకు ఇవ్వయ్యా. నేను కనీసం రోజుకు ఒక వర్తమానమని నేను చదవాలయ్యా, రోజు నేను బైబిల్ని ధ్యానించాలయ్యా. అయ్యా, నాకు ఆ సమయం ఇయ్యయ్యా. ఆ ఆధ్యాత్మిక చింతన లేదు. అందుకే ఈరోజు చాలామంది అసలు యేసు ప్రభు ఏం చెప్పిండో ఆ విత్తువాని కథలో అదే జరుగుతుంది ఇప్పుడు చాలామంది జీవితాలలో. కొద్ది మందిలో మాత్రమే మంచి నేలలో పడిన విత్తనం వలె 100 అంతలు ఫలిస్తాను. కొద్ది మంది 1, 2 అట్లా లెక్క పెట్టచ్చు, 1, 2. ఇంత పెద్ద సంఘంలో 1, 2 గంతే. మీతోళ్ళందరిలో జరుగుతలేదు. కానీ ఒక సంఘ కాపరిగా నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి, ఎంత గద్దించాలో అంత గద్దించాలి, ఎంతవరకు మీకు ప్రేమతో చెప్పాలో అంతవరకు ప్రేమతో చెప్పాలి, ఎంతవరకు బుద్ధి చెప్తూ చెప్పాలో అంతవరకు బుద్ధి చెప్తూ చెప్పాలి. చేయవలసిందంతా నేను చేయాలి, చేస్తాను. రేపు దేవుని దగ్గర తీర్పులో మీ గురించి లెక్కలోనికి నేను రాకుండా ఉండునట్లు, మీ అపరాధం, మీ రక్తాపరాధం నా చేతిలో ఉండకుండా ఉండునట్లు నేను ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ఎంతవరకు చెప్పానో అంతవరకు చెప్తాను. నేనైతే మీ ఇంటికి వచ్చి ఈరోజు 2 గంటలు ప్రార్థన చేసినావా అని అడగలేనుగా. మీ ఇంట్లో 24 గంటలు ఉండి 2 గంటలు ప్రార్థన చేయించలేనుగా. ఈరోజు వర్తమానం చదివినవా అని చెప్పి కూర్చోబెట్టి నేను వర్తమానం చదివించలేనుగా. చెప్పవరకు నా పని. ఇంట్లో చేయాల్సింది నువ్వు, ఇంట్లో జరిగించాల్సింది నువ్వు. ఇంట్లో నువ్వు చేయకపోతే నేనేం చేయాలా? అన్నదేం లేదు. అందుకే రేపు మీ గురించి నేను దేవుని దగ్గర లెక్క చెప్పను. చాలామంది పాస్టర్లు లెక్కలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చెప్పరు ఇవన్నీ. కానీ నేను చెప్తున్నా నేను చెప్పని పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? ఇగో ఇట్లా మొత్తం నిండిపోయి, అదిగో కానుక డబ్బు ఉందే దాంట్లో డబ్బులు నిండిపోయి, ఆ పక్కన ఉన్న దశమభాగం కవర్లు ఉన్నాయి, ఆ కవర్లన్నీ అందులో పడితే అమ్మయ్యా మీరందరూ వధువు, మీరందరూ పెళ్లి కుమార్తె, మీరు ఖచ్చితంగా ఎత్తబడతారు అని చెప్తాడు వాడు. ఎత్తబడట అయిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది, అమ్మ వీడు దొంగ పాస్తర్రా, వీడు మమ్మల్ని పరలోకం పోనివ్వకుండా ఎత్తబడతాడని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు, అసలైన విషయాలు చెప్పలేదు మాకు, మా ఆత్మీయ స్థితి ఏందో చెప్పలేదని అప్పుడు మీరు బాధపడతారు. సోదరుడా సోదరు, అట్లాంటి స్థితి తెచ్చుకోకండి. నేను అందుకే ఉన్నోడు చెప్తున్నా, వాక్యం మీలో ఆధ్యాత్మిక చింతన లేకపోతే మీరు చర్చ్కి వచ్చిన లాభం లేదు. అది నేను చెప్తానా. ఆధ్యాత్మిక చింతన కొంచెమైనా ఉండాలి.
నేను వాక్యంలో ఉండాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఆయన తన ఆత్మ ద్వారా నాకు విషయాలు నాకు ఈ మర్మములు బయలుపరచాలి. ఆ 7 ముద్రల ఒక ప్రత్యక్షత, అదే ఆ 7 ఉరుములు, ఆ 7 ఉరుముల స్వరము, అది 7 ముద్రల ప్రత్యక్షత అన్నాడు. అందులోనే ఎత్తబడే విశ్వాసం అన్నాడు, అది నాకు కావాలి. ఆ 7 ఉరుములు ఏంటో కాదు, 7 ముద్రల ప్రత్యక్షతలు. ఆ 7 ముద్రల ప్రత్యక్షతలు ఏంటో కాదు, ఈ బైబిల్ అంతా 7 ముద్రలు అయి ఉన్నవి. ఎందుకంటే ఈ బైబిల్ అంతటికీ 7 ముద్రలు ఆయన ముద్రించాడు ఆయన. అందుకే ఈ బైబిల్ అంతా నాకు అర్థం కావాలి, ఈ ప్రణాళిక అంతా నాకు అర్థం కావాలి, ఈ సంకల్పం అంతా నాకు అర్థం కావాలి, అందులో నా భాగం ఏంటో నాకు తెలియాలి. ఇవన్నీ లేకపోతే నువ్వు ఎట్లా ఎత్తబడతావు? నేనైతే అన్నీ చెప్పేస్తానా, అన్నీ చెప్తానా నేను. 3